బ్రో నేను ఎంబెడెడ్ సిస్టమ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఏమైనా ఫ్రీ రిసోర్స్ ఉంటే చూడవా? లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, ఎంబెడెడ్ సిస్టమ్ బేసిక్స్ ఏంటి, అసలు సిపిపి ఎలా నేర్చుకోవాలి, ఏమైనా ఫ్రీ రిసోర్స్ ఉంటే చూడవా అని చాలా మంది డిఎం చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఫస్ట్ రీల్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఫ్రీ రిసోర్స్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ఎంబెడెడ్ ఫర్ బిగినర్స్ అనే ఫ్రీ కోర్స్. ఈ కోర్సులో సి బేసిక్స్, ఎంబెడెడ్ హార్డ్వేర్, ఆర్డినో, STM32 ఇలా చాలానే నేర్చుకుంటాం. దాంతో పాటు రిమోట్ ల్యాబ్ యాక్సెస్ అండ్ ఫ్రీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎన్పిటిఎల్ లో సి ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ బేసిక్స్ ఇలా చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఐఐటి ప్రొఫెసర్ తో కొలాబరేషన్ అయిన ఫ్రీ కోర్సెస్ అన్నమాట. సో ఇందులో మనం ఫ్రీగా కోర్సెస్ చేయొచ్చు, బట్ సర్టిఫికేషన్ కోసం మాత్రం ఆప్షనల్ గా ఒక 1000 రూపీస్ పే చేయాలి. అండ్ నెక్స్ట్ గీక్స్ ఫర్ గీక్స్ స్కిల్ అప్ ప్రోగ్రామింగ్. ఇది గవర్నమెంట్ ప్లస్ గీక్స్ ఫర్ గీక్స్ కొలాబరేషన్ తో వచ్చిన ప్రోగ్రామ్ అనమాట. సో ఈ నేషనల్ స్కిల్ అప్ ప్రోగ్రామింగ్ లో కంప్యూటర్ ఫండమెంటల్స్, సిపిపి, లినక్స్, ఏఐ ఇలాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి. సో బట్ మన ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ అయ్యేవి ఇవి మాత్రమే. సో ఈ సర్టిఫికేట్ NSGC సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ అనమాట. ఫోర్త్ వన్ కోర్సెరా. సో కోర్సెరాలో సి ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే బిగినర్ కోర్స్ ఉంది. ఇందులో మీరు సి లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ కోర్సెస్. ఇది జస్ట్ లర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎటువంటి జాబ్స్ ని ప్రొవైడ్ చేయదు. సో వీటిని యూజ్ చేసుకుని మీరు చేసే ప్రాజెక్ట్స్, ఇంప్రూవ్ చేసుకున్న స్కిల్స్ మాత్రమే జాబ్ ని ప్రొవైడ్ చేస్తాయి. సో ఈ కోర్స్ లింక్స్ అన్ని కావాలంటే కామెంట్ బాక్స్ లో ఫ్రీ అని కామెంట్ చేయండి, లేదా లింక్ బయోలో కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు.